ఉక్రెయిన్ రష్యా మధ్య 1000 రోజులుగా కొనసాగుతున్న యుద్ధం మరింత భీకరంగా మారనుందా? అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోయిన బైడెన్ పోతూ పోతూ పెద్ద బాంబే వేశారా? బైడెన్ తీసుకున్న ఒక్క నిర్ణయంతో ప్రపంచానికే పెనుముప్పు పొంచి ఉందా? ఇది మూడవ ప్రపంచ యుద్ధంగా మారి యావత్తు మానవాళికే నష్టం చేయనుందా? బైడెన్ తీసుకున్న ఆ కఠిన నిర్ణయాన్ని ట్రంప్ వెనక్కు తీసుకుంటారా, లేక ఈ రక్త చరిత్రను ప్రోత్సహించి ప్రపంచ వినాశనాన్నే కోరుకుంటారా? లెట్స్ వాచ్ ది స్టోరీ. ప్రస్తుత పరిస్థితుల్లో యుద్ధం ఏ దేశానికి మంచిది కాదు. చరిత్రను తిరగేసినా, నేటి పరిస్థితులు విశ్లేషించినా తేలేది అదే. కానీ ఉక్రెయిన్ రష్యా యుద్ధం మాత్రం ఆగేలా కనిపించడం లేదు. ఈ రావణ కష్టం ఇప్పట్లో చల్లారేలా కనిపించడం లేదు. పైగా ఇటీవల జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో బైడెన్ పోతూ పోతూ సంచలన నిర్ణయం తీసుకోవడంతో యావత్తు ప్రపంచమే ఇప్పుడు భయపడే పరిస్థితికి వచ్చేసింది. బైడెన్ తీసుకున్న ఒక్క నిర్ణయంతో మూడో ప్రపంచ యుద్ధం దిశగా అడుగులు పడుతున్నాయన్న హెచ్చరికలు వినిపిస్తున్నాయి. ఉక్రెయిన్ రష్యా మధ్య యుద్ధానికి 1000 రోజులు పూర్తి చేసుకోవడం అగ్నికి ఆజ్యం పోసినట్లు బైడెన్ తీసుకున్న ఒక్క నిర్ణయం మూడవ ప్రపంచానికి దారి తీసే ప్రమాదం ఉన్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. రష్యా యుక్రెయిన్ యుద్ధానికి మరొక 3 నెలల్లో 3 ఏళ్లు పూర్తవుతుంది. వారు ఎప్పుడు ఆగుతుందా అనే ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురు చూస్తోంది. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ గెలిచారు. ఇక యుద్ధానికి ఫుల్ స్టాప్ పడుతుందని అంతా భావించారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత ట్రంప్ కూడా ఆ దిశగా చర్యలు మొదలుపెట్టారు. కూడా కట్ చేస్తే బైడెన్ కూడా సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇది అమల్లోకి వస్తే జరగబోయే విధ్వంసం, సృష్టించబోయే విలయం ఊహకు కూడా అందదన్న చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఎప్పటి నుంచో అదిమి పెట్టిన ఆఖరి అస్త్రాన్ని సెండ్ ఆఫ్ బహుమతిగా ఉక్రెయిన్కి ఇచ్చి పెద్ద బాంబు పేల్చారు బైడెన్. మరొక 2 నెలల్లో అధికార పీఠం దిగబోతున్న సమయంలో ప్రపంచానికి కూడా షాకునిచ్చారు బైడెన్. అమెరికాకు పంపించిన కీలకమైన ఆయుధాలను స్వేచ్ఛగా వినియోగించుకోవచ్చని ఉక్రెయిన్కు అనుమతినిచ్చారు. నిన్నటి వరకు ఆ ఆయుధాలు ఉక్రెయిన్ భూభాగంలోకి చొచ్చుకొచ్చే రష్యా దళాలపై దాడికి మాత్రమే వినియోగించాలి. కానీ ఇప్పుడు డైరెక్ట్గా రష్యా లోపల దాడి చేయడానికి బైడెన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఎప్పటి నుంచో వస్తున్న రష్యా బెదిరింపులను పక్కన పెట్టి మరీ బైడెన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఉక్రెయిన్ రష్యా మధ్య యుద్ధం ఆఖరి అంకానికి చేరుకున్నట్లే కనిపిస్తోంది. ఇప్పుడు అమెరికా ఇచ్చిన లాంగ్ రేంజ్ మిస్సైళ్లు రష్యా లోపల దాడి చేయడానికి ఉక్రెయిన్ ఉపయోగించనుంది. ఈ అవకాశం కోసం ఉక్రెయిన్ ఎప్పటి నుంచో అగ్రరాజ్యాన్ని బ్రతిమలాడుతోంది. అయితే మరొక 2 నెలల్లో అధికార పీఠం నుంచి దిగిపోతున్న బైడెన్ దీనికి మొదటిసారి అనుమతినిచ్చారు. పశ్చిమ రష్యాలోని కుర్స్క్ ప్రాంతంలో ఉక్రెయినియన్ దళాలతో యుద్ధం చేయడానికి ఇటీవల ఉత్తర కొరియా 11,000 మంది సైనికుల్ని పంపగా ఈ చర్యకు వ్యతిరేకంగా అమెరికా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ అడుగు అమెరికా విధానంలో పెద్ద మార్పుకు సంకేతమన్న వాదన కూడా వినిపిస్తోంది. డొనాల్డ్ ట్రంప్ అధికారం చేపట్టిన తరువాత ఉక్రెయిన్కు ఇచ్చే సహకారాన్ని పరిమితం చేస్తారని చెప్పారు. అయితే యుద్ధాన్ని కూడా ఆపడానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అయితే దానికి భిన్నంగా బైడెన్ నిర్ణయం తీసుకోవడం ఇప్పుడు సంచలనాన్ని సృష్టిస్తోంది. బైడెన్ అనుమతితో ఆర్మీ టాక్టికల్ మిస్సైల్ సిస్టమ్ అని పిలిచే లాంగ్ రేంజ్ మిస్సైల్తో రష్యాలో దాడి చేయడానికి ఉక్రెయిన్ సిద్ధమైంది. దీంతో యుద్ధ రూపురేఖలు మారబోతున్నాయి. ఇక 2 దేశాల మధ్య కనిపించబోయేది విధ్వంసమే. విలయం ఊహకు కూడా అందపోవచ్చన్న భయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. యుద్ధాన్ని ఆపుతామన్న ట్రంప్ ఆలోచనలకు విరుద్ధంగా బైడెన్ నిర్ణయం తీసుకోవడం ఇప్పుడు ప్రపంచ దేశాలు భయపెడుతోంది. అమెరికా ఇచ్చిన అనుమతి గురించి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఇప్పటి వరకు స్పష్టమైన ప్రకటన చేయలేదు. కానీ ఇటీవల ఆయన చేసిన వ్యాఖ్యలు మాత్రం చర్చనీయాంశంగా మారాయి. అమెరికా ఆయుధాలు ఉపయోగించే విషయంలో ఆంక్షలు ఎత్తివేయడం కంటే రష్యలను తరిమి కొట్టడానికి ఉపయోగించే క్షిపణుల సంఖ్య చాలా ముఖ్యమైనదంటూ ఆయన వ్యాఖ్యానించారు. మీడియా కథనాల్లో ఉక్రెయిన్కు అనుమతి వచ్చిందంటూ చాలామంది మాట్లాడుతున్నారని, కానీ కేవలం మాటలతో దెబ్బలు తగలవని చెప్పుకొచ్చారు. ఇకపై రాకెట్లే మాట్లాడుతాయంటూ ఆయన పెద్ద బాంబే పేల్చారు.
అలా తాను చెప్పదలుచుకుంది ఏంటో స్పష్టంగా చెప్పేశారు జెలెన్స్కీ. నిజానికి ఉక్రెయిన్లోని రెండవ అతిపెద్ద నగరమైన ఖార్కివ్లో రష్యా సరిహద్దు దాడిని ప్రారంభించిన పరిస్థితి మారిపోయింది. రష్యాలో యుఎస్ ఇచ్చిన ఆయుధాల వాడకంపై పరిమితులు సడలిస్తూ వచ్చారు బైడెన్. ఖార్కివ్ను రక్షించడంలో భాగంగా హై మొబిలిటీ ఆర్టిలరీ రాకెట్ సిస్టమ్ హిమార్స్ను ఉపయోగించేందుకు ఉక్రెయిన్కు అనుమతినిచ్చారు. ఈ రాకెట్లు దాదాపుగా 50 మైళ్ల పరిమితిని ఛేదించే సామర్థ్యం గలవి. ఇవి సరిహద్దుల్లో ఉన్న రష్యన్ దళాలపై నేరుగా దాడి చేయడానికి సహాయపడతాయి. అయితే ఖార్కివ్ రక్షణ కోసం దాదాపుగా 190 మైళ్ల పరిధి ఉన్న లాంగ్ రేంజ్ ఆర్మీ టాక్టికల్ మిస్సైల్ సిస్టమ్ని ఉపయోగించడానికి అనుమతి ఇవ్వలేదు. తాజాగా దీన్ని కూడా అనుమతించడంపై రష్యా కన్నెర్ర చేస్తోంది. బైడెన్ తీసుకున్న ఈ నిర్ణయం యుద్ధ గమనాన్ని మారుస్తుందని అంతా ఆందోళన చెందుతున్నారు. సరిహద్దులో ఉక్రెయిన్ ఈ క్షిపణులు ఉపయోగించడం వల్ల రష్యా అధ్యక్షుడు ఎప్పటి నుంచో బెదిరిస్తున్న అణ్వాయుధ దాడి తప్పదేమో అనిపిస్తోంది. యునైటెడ్ స్టేట్స్ దాని సంకీర్ణ భాగస్వాములైన నాటోపై పుతిన్ ప్రతీకారం తీర్చుకునేలా ఈ చర్య ప్రేరేపిస్తుందని కొందరు యుఎస్ అధికారులు చెబుతున్నారు. ఇది ప్రపంచ వినాశానికే దారి తీసే నిర్ణయమని కూడా హెచ్చరికలు కూడా వినిపిస్తున్నాయి. మరొక వైపు బైడెన్ తీసుకున్న నిర్ణయంపై మరొక వాదన కూడా బలంగా వినిపిస్తోంది. ట్రంప్ను ఇరుకున పెట్టేందుకే బైడెన్ ఈ నిర్ణయం తీసుకున్నారన్న చర్చ కూడా జరుగుతోంది. కొత్తగా అధ్యక్ష పీఠం ఎక్కబోతున్న ట్రంప్ను డిఫెన్స్లో పడేసేందుకు బైడెన్ ఈ ఎత్తుగడ వేశారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే బైడెన్ తీసుకున్న నిర్ణయాన్ని ట్రంప్ కొనసాగిస్తారా లేక ఆ నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంటారన్నది ఇప్పుడే చెప్పలేం. ఆయన అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత దీనిపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అప్పటిదాకా బైడెన్ కొనసాగుతారు కాబట్టి ఈ మధ్యలోనే యుద్ధం మరొక అంకానికి చేరే ప్రమాదం కూడా పొంచి ఉంది. మూడవ ప్రపంచ యుద్ధానికి దారి తీసిన ఆశ్చర్యపోవలసిన అవసరం లేదన్న వాదన కూడా వినిపిస్తోంది. ఫిబ్రవరిలో ఉక్రెయిన్పై రష్యా పూర్తి స్థాయి దాడి చేసినప్పటి నుంచి ఉక్రెయిన్ లాంగ్ రేంజ్ టాక్టికల్ మిస్సైల్ను వాడాలా వద్దా అనే దానిపై చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఉక్రెయిన్ అనుమతి అడుగుతూ ఉంటే అమెరికా దాటవేస్తూ వచ్చింది. పెంటగాన్ అధికారులు కొందరు నాటికి ఉక్రెయిన్లను ఇవ్వడాన్ని వ్యతిరేకించారు. ఈ క్షిపణులు ఉక్రెయిన్కు ఇస్తే పుతిన్ యుద్ధాన్ని మరింత తీవ్రతరం చేస్తారని కొంతమంది వైట్ హౌస్ అధికారులు ఆందోళన కూడా వ్యక్తం చేశారు. దీనికి ముందు బ్రిటిష్, ఫ్రెంచ్ మిలిటరీలు ఉక్రెయినియన్లకు పరిమిత సంఖ్యలో స్మార్ట్ షాడో, షాల్ప్ క్షిపణులు అందించారు. అయితే అమెరికన్ క్షిపణి వ్యవస్థ కంటే తక్కువగా వీటిని 155 మైళ్ల పరిమితిని మాత్రమే చేశారు. ఇక ఇప్పుడు బైడెన్ అనుమతించిన 190 మైళ్ల పరిధి గల లాంగ్ రేంజ్ మిస్సైళ్లతో రష్యన్ గడ్డపై ఉక్రెయిన్ దాడి ఖాయమైంది. అందుకే ఇప్పుడు బైడెన్ తీసుకున్న నిర్ణయం అందరినీ ఆందోళనకు గురి చేస్తోంది. అమెరికా లాంగ్ రేంజ్ మిస్సైళ్లు అనుమతిస్తే పరిస్థితులు కూడా చాలా దారుణంగా ఉంటాయని పుతిన్ ఇదివరకే వార్నింగ్ ఇచ్చారు. ఇప్పుడు ఇదే హెచ్చరికను రష్యా చట్టసభ సభ్యులు కూడా చెబుతున్నారు. ఇక అమెరికా ఆయుధాలు రష్యా లోపల పెడితే అదొక మూడొక ప్రపంచ యుద్ధానికి దారితీసే ప్రమాదం ఉందని రష్యా చట్టసభ సభ్యులు మరియా భుటియా తాజాగా వెల్లడించారు. బైడెన్ అధికారం మరొక 2 నెలలు మాత్రమే ఉండగా యుద్ధాన్ని తీవ్ర స్థాయికి తీసుకువెళ్ళడానికి ప్రయత్నించారని కూడా భూటియా విమర్శించారు. అయితే ట్రంప్ ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటారని ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు. అలా జరగకపోతే యుద్ధం ఖచ్చితంగా 3వ ప్రపంచ యుద్ధాన్ని ప్రారంభించే ప్రమాదం పొంచి ఉందని భుటియా హెచ్చరించారు. మరోవైపు రష్యా కూడా 3వ ప్రపంచ యుద్ధం మొదలు కావడానికి ఇదొక పెద్ద అడుగంటూ స్పష్టం చేసింది. ఉక్రెయిన్ రాజ్యం అంతానికి ఈ నిర్ణయమే పెద్ద శరాఘాతం అవుతుందని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో బైడెన్ తీసుకున్న నిర్ణయం యావత్తు ప్రపంచాన్నే వణికిస్తోంది. ఇది అటు తిరిగి ఇటు తిరిగి 3వ ప్రపంచ యుద్ధానికి దారితీస్తున్న ఆందోళనలు కూడా వ్యక్తమవుతున్నాయి. అటు 1000 రోజుల యుద్ధంతో అటు ఉక్రెయిన్ కానీ ఇటు రష్యా కానీ సాధించింది ఏమీ లేదు. కేవలం రక్తపుటి ఏరులు, విధ్వంసం తప్ప 2 దేశాలకు ఒరిగిందేమీ లేదు.
అలాంటిది ఇక మూడవ ప్రపంచ యుద్ధమే మొదలవుతే యావత్తు మానవాళికే ముప్పు పొంచి ఉందని విశ్లేషకులు కూడా హెచ్చరిస్తున్నారు.